హలో, డాక్టర్ దిలీప్ కుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనకు తెలిసిందే ఈ వీక్ నేషనల్ ఫ్లూ అవేర్నెస్ వీక్. సో ఫ్లూ కోసం యూజువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో, అంటే ఇప్పుడు అమెరికా కానీ కెనడాలో కానీ, వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ విల్ మ్యాండేట్ ఫ్లూ వ్యాక్సినేషన్స్ అందరికీ. ఇన్ఫ్యాక్ట్ ఎస్పెషలీ 50 దాటి ఉంటే మీరు ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అప్లైస్ సిమిలర్లీ టు ఇండియా ఆల్సో. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఇన్ఫ్యాక్ట్ యాబ్సెంటీయిజం, అంటే వర్క్కి వెళ్ళలేకపోవటం, మీకు ఫీవర్స్ తీవ్రంగా ఉండటం, బాడీ పెయిన్స్ ఉండటం, ఒక్కోసారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం రావటం, వీటన్నిటి నుంచి మనం ఒక 70 to 80% తగ్గియచ్చు కేవలం బై రొటీన్ ఫ్లూ వ్యాక్సినేషన్. సో సంవత్సరానికి ఒకసారి మనం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ వైరస్ దాని పాయింట్ మ్యూటేషన్తో స్ట్రెయిన్ కొంచెం మారుతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ మీరు ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. తద్వారా యూ కెన్ బ్రింగ్ డౌన్ యువర్ వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ న్యూమోనియాస్. ఒక్కొక్కసారి వైరల్ న్యూమోనియా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో బ్యాక్టీరియల్ న్యూమోనియా కూడా మారచ్చు, సీరియస్ కూడా అవ్వచ్చు. కాబట్టి సింపుల్ వ్యాక్సిన్ ఇది తీసుకుంటే యూ కెన్ ప్రివెంట్ లాట్స్ ఆఫ్ ఇలా ఫీవర్ రిలేటెడ్ కానీ, యాబ్సెంటీజం నుంచి కానీ, ఇన్ఫ్యాక్ట్ సొసైటీ యాజ్ అ హోల్ కూడా కాస్ట్ తగ్గుతాయి. హెల్త్ కేర్ బర్డన్ మీద కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఫ్లూ వ్యాక్సిన్, టెట్రావాలెంట్ ఫ్లూ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్లూవాక్ టెట్రా అని, దెన్ ఫ్లూ క్వాడ్రీ అని రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వీటితో ఏంటంటే వీ కెన్ డెఫినెట్లీ ప్రివెంట్ లాట్ ఆఫ్ మార్బిడిటీ. మార్బిడిటీ అంటే ఇంట్లో ఉండి పెయిన్స్తో, ఫీవర్తో భరించలేక 7-8 days మీరు వర్క్కి వెళ్ళకపోవటం, ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు జస్ట్ బై టేకింగ్ ఫ్లూ వ్యాక్సిన్ వన్స్ ఎ ఇయర్. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇయర్లీ ఎందుకు తీసుకోవాలంటే వైరస్ పాయింట్ మ్యూటేషన్ అండర్గో అవుతుంది కాబట్టి ఇయర్కి, అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న వ్యాక్సిన్ ఈ ఇయర్ పనిచేయదు కాబట్టి మనం ప్రతి ఇయర్ ఈ కొత్త స్ట్రెయిన్స్తో ఈ వ్యాక్సిన్స్ అందుబాటులో తీసుకొస్తారు కాబట్టి ఈ వ్యాక్సిన్స్ హెల్ప్ అవుతాయి. అండ్ వన్స్ ఎ ఇయర్, ఎస్పెషల్లీ 50 దాటితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. డయాబెటీస్, లివర్, కిడ్నీ ఆర్ హార్ట్ డిసీజ్ లాంటివి ఉండి, ఆర్ 60 or more ఉండి, ఫ్రైల్ ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ విల్ ప్రివెంట్ హాస్పిటలైజేషన్స్ అవ్వచ్చు, లేటర్ ఆన్ సివియర్ మార్బిడిటీ, మోర్టాలిటీ కూడా మనం సొసైటీ యాజ్ అ హోల్ కూడా తగ్గించచ్చు. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.